హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, చోలే మసాలా కర్రీ అండి. ఎంత టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలనో చూసేద్దామా. చూడండి, శనగలు ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకోవాలండి. ముందు రోజే కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో పెట్టి 3 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలండి. ఆ లోపల మసాలా వేసుకోవాలండి. 4 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, కొంచెం అల్లము, ఆనియన్స్ కొన్ని, కొత్తిమీర కొంచెం వేసి మెత్తగా ఫైన్గా చేసుకోవాలండి. అలానే 2 టమోటాలు కూడా తీసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఆ లోపల మనకి శనగలు ఉడికిపోయి ఉంటాయండి. ప్రెషర్ పోతానే పక్కన తీసి పెట్టుకోవాలండి. అలానే బిర్యానీ ఆకులు 2, ఒక ఇలాచి, 2 లవంగాలు, దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు తీసుకొని అదే కుక్కర్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 కప్పు ఆనియన్స్ కూడా వేసుకొని అలానే కరివేపాకు కూడా వేసుకొని బాగా బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత మనం పేస్ట్ చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్టు, టమోటా ప్యూరీ వేసేసి బాగా పచ్చివాసన పోయినంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1 స్పూన్ కారపొడి వేసుకొని బాగా కలుపుకొని మనం మెత్తగా ఉడకబెట్టుకున్నటువంటి కాబూలి శనగలు కూడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి బాగా 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలండి. ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఒక 10 మినిట్స్లో మనకు రెడీ అయిపోతుందండి. తగినంత ఉప్పు కూడా వేసుకొని 10 మినిట్స్ ఉడకబెట్టి సర్వ్ చేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉన్నటువంటి చోలే మసాలా కర్రీ రెడీ. ఆనియన్స్తో, లెమన్తో, కొంచెం లెమన్ పిండి, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే.